జయలలిత బెయిల్ పిటిషన్ పై బెంగళూరు హైకోర్టులో విచారణ రేపు జరగనుంది. ఇవాళ జయ తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలాని వాదనలు వినిపించారు. జయ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు జెఠ్మలాని. వాదనలు విన్న జస్టిస్ రత్నకళ కేసు విచారణను మొదటి సోమవారానికి వాయిదా వేశారు. అయితే పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విచారణను రేపటికి మార్చారు. అంతకుముందు స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ ఈ కేసులో వాదించేందుకు తనకు అనుమతి లేదని చీఫ్ జస్టిస్ కు వివరించారు. ప్రభుత్వం తనను అపాయింట్ చేసినట్టుగా అనుమతి వస్తే ఈ కేసులో తాను వాదించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీంతో న్యాయమూర్తి కలుగజేసుకుని ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించి అక్టోబర్ 6న ధర్మాసనం ముందు వాదనలు వినిపించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించింది. వెకేషన్ కోర్టు నుంచి సాధారణ కోర్టుకు ఈ కేసు బదిలీ కానుంది. ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా మంత్రి మండలి మొత్తం జయ బెయిల్ కోసం బెంగళూరులో వేచి ఉన్నారు.